హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి ప్రభుత్వ స్కూళ్ళ తీరుపైన అలాగే పనితీరుపైన కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక ఇంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న గురు పౌర్ణమికి సంబంధించిన సమావేశంలో ఆయన స్కూళ్ళకి సంబంధించిన పనితీరుపైన అక్కడ ఉన్నటువంటి వసతులపైన ఆయన విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ తెలుసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మొత్తం కూడా చూస్తూ వచ్చారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే అమ్మఒడికి సంబంధించి కావచ్చు, తల్లికి వందనకి సంబంధించి కావచ్చు, ఆయన కంపేర్ చేస్తూ వస్తున్నారు. తల్లికి వందనకి సంబంధించిన స్కీమ్ని లోకేషే తీసుకొచ్చారు, ఆ ఆలోచన లోకేష్కే వచ్చిందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటు స్కూల్స్కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పేసి లోకేష్కి ఎప్పటి నుంచి ఆలోచన ఉంది. ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఆయన ప్రధానంగా దృష్టి పెట్టి స్కూల్స్ని ఇంత అద్భుతంగా రూపొందించారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే దీనికి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తూ ఉన్నారు. గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ని ఎంత అద్భుతంగా చేశారో, ఎంత స్కూల్స్కి సంబంధించిన స్టూడెంట్స్ పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయిందో కూడా మనం చూస్తూ వచ్చాము. అలాంటి అంశాలన్నింటినీ ఇప్పుడు లోకేష్ చేశారనో, లోకేష్ చేస్తేనే తల్లికి వందనం మేము ఇస్తున్నామని చెప్పడం ఎంతవరకు పబ్లిసిటీకి సంబంధించిన స్టంట్గానే చూస్తున్నామంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. దాంతోపాటు హిందీకి సంబంధించిన వ్యవహారం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలుగు మన అమ్మ భాష అయితే, మాతృభాష అయితే, హిందీ మన పెద్దమ్మ భాష అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి పెద్ద ఎత్తున కౌంటర్లు ఇస్తున్నారు. తమిళనాడుకి సంబంధించి కావచ్చు, అలాగే సినీ నటులు ప్రకాష్ రాజ్ కూడా దీనికి సంబంధించిన కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఆయనకు కూడా అర్థం కావట్లేదంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఏపీ రాజకీయాల గురించి అలాగే ఈ అంశాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. ముందుగా ఈ స్కూల్స్కి సంబంధించిన వ్యవహారం గత 5 ఏళ్ల పాటు మిగతా ఏ రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రధానంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉత్తీర్ణత కావచ్చు, అలాగే స్టూడెంట్ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. దానికి సంబంధించి పిల్లలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద ఆ స్కూల్స్ని అభివృద్ధి చేయడం కావచ్చు, వాళ్ళకి ట్యాబ్లు కావచ్చు, పుస్తకాలు, వీటన్నిటిని దగ్గర నుంచి కూడా ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా ఆయన రూపొందించుకుంటూ వచ్చారు. ప్రైవేట్ స్కూల్స్లో ఎలాంటి విద్యాబోధన అయితే చేస్తారో గవర్నమెంట్ స్కూల్స్లో అలాంటివి ఉండాలని చెప్పేసి ఆయన 5 ఏళ్ల పాటు ఆ పరిమితిలో కూడా చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు దాన్ని ప్రభుత్వం అనుసరిస్తూనే ఈ విధానాలన్నీ కూడా లోకేష్కి సంబంధించి, లోకేష్ ఆలోచనల నుంచి వచ్చినవి, వీటన్నిటినీ కూడా మేము కూటమి వచ్చినటువంటి ఏడాదిలోనే మేము చేస్తూ వచ్చామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేయటము, దానికి వైసీపీ నేతలందరూ కూడా కౌంటర్లు ఇస్తూ ఉంటాము. వీటన్నిటినీ చూస్తున్నప్పుడు అంటే పబ్లిసిటీ స్టంట్ కింద చూడాలి, లేదంటే గత ప్రభుత్వాన్ని తొక్కేయడానికో, లేదంటే గత ప్రభుత్వానికి సంబంధించిన ఆ గుర్తుల్ని చెరిపేయడానికో చూడాలా? 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలు, అంటే ముఖ్యంగా విద్యా సంస్థల్లో కీలకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే స్కూల్స్, దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇవన్నిటిని కూడా ఈ రూపు రావడానికి, భవిష్యత్తులో మార్పు తేవడానికి ఎవరు కారణం ఏంటి అనేది ఒక లెక్క. 2, ఎవరి ముద్రను ఎవరు వేసుకోవాలి, ఎవరు చెడగొడతారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడుగా లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారు అభివృద్ధి జరగాలి, రాజకీయాల్లో ఎదగాలి, ఇంకా ఆయనకంటూ ఒక ఇమేజ్ రావాలని తండ్రిగా వారు కోరుకోవడం తప్పలేదు. దానికోసం వారికి ఉన్న అవకాశం, వారు ముఖ్యమంత్రి, వీళ్ళు మంత్రి ఉన్నారు కాబట్టి అనేక అద్భుతాలు చేయొచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. అయితే ఎవరో చేసిన అద్భుతాలపైన ప్రయోగాలు చేస్తే అది వికటిస్తుంది. మనం అంటూ ఒక ప్రయత్నం చేస్తే మనకు నిలబడుతుంది. ఇంకొకరు చేసిన ప్రయత్నాల్లో వేరే మాటలు చేస్తే కుదరదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రధాన నాయకులుగా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు మనకు కనపడుతున్నారు. రాజశేఖర అనగానే కొన్ని ముద్దలు గుర్తొస్తాయి. ఒక గ్రేటర్ హైదరాబాదు, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఫైనాన్స్ డిస్టిక్, శ్రీ సిటీ, జలయజ్ఞం, ఒక ఆప్యాయత, ఇవన్నీ రాజశేఖర్ చూస్తే గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, వారిని చూస్తే గుర్తొస్తుంది ఒక పోరాటం. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక హైదరాబాద్ అభివృద్ధిలో ఒక కీలక భాగస్వామి, హైటెక్ సిటీ, ఇవన్నీ చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటరు, ఇవన్నీ చంద్రబాబు గారి దృష్టిలో ఒక మోడల్. దీన్ని ఎవరు డామినేట్ చేయలేరు. కొత్త ముద్రలు ఎంచుకోవాలి. ఈ ముద్రలో ఇంకో ముద్ర పోవడం అనవసరం. అట్లా ఆ కాన్సెప్ట్ లో మనం తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ గారికి అంటూ ఒక ముద్ర అవసరం అంటే ఖచ్చితంగా అవసరం. లోకేష్ గారికి ఒక ముద్ర రావాలంటే ఉన్న ముద్రను ఫస్ట్ తీసేయాలి. అదేంది? రెడ్ బుక్ ముద్ర. ఆ రెడ్ బుక్ ముద్ర ఆయన సమస్య, రెడ్ సిగ్నల్. కాబట్టి ఫస్ట్ చంద్రబాబు గారు గమనంలో పెట్టుకోవాల్సింది, లోకేష్ గారికి రెడ్ బుక్ అనేది ఒక ఆటంకంగా మారిపోతుంది. ఆ రెడ్ బుక్ ఇమేజ్, ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే నలుగురు దంతాడు, ఈ ఇమేజ్ తో గెలవలేడు. వస్తే ఆయన పరిపాలన ఆయన బాగా చేసుకుంటాడు, హైటెక్ సిటీ లాంటిది కడతాడు, అమరావతిని కడతాడు, ఇట్లాంటిది ఆయన గెలిపించింది కూడా. కానీ లోకేష్ గారికి రెడ్ బుక్ అనేసి ఎన్నికలు అది రెడ్ సిగ్నల్ అయిపోతుంది. ఫస్ట్ చంద్రబాబు గారు
కొత్త ముద్ర వేసేటప్పుడు ఉన్న ముద్ర ఏదైతే ఆటంకం ఉందో లోకేష్ దాన్ని తొలగించాలి. ఆ రెడ్ బుక్ కాన్సెప్ట్ తొలగించాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, కొత్త ఆలోచనలు చేయాలి. ఇప్పుడు జగన్ గారి ముద్రను తొలగించడం సాధ్యమా? సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు ముద్ర హైటెక్ సిటీ. కేసీఆర్ గారు మీకు గుర్తుంటే ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి అది చంద్రబాబు గారి పాత్రే లేదు, అది నేదురుమల జనార్దన్ రెడ్డి శంకుస్థ ఇన్ని సిద్ధాంతం చెప్పాడు. అయినా ఈ రోజు కూడా ప్రజల దృష్టిలో హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గారే. ఆ ముద్రని చెడగొట్టలేము, దాన్ని ఎవరు ఏం చేయలేరు. అది సొంత అనుభవంగా చంద్రబాబు గారికి. కాబట్టి జగన్ గారు వేసుకున్న కొన్ని ముద్రలు, ఉదాహరణకు వెల్ఫేర్ స్కీమ్స్, పెన్షన్స్ లో కూడా ఇంటింటికి పోయి ఇవ్వడం, డోర్ డెలివరీ చేయడం, అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఇచ్చేయడం, అట్లే తల్లికి వందనం, అంతకుముందు అమ్మఒడి, లేకపోతే రైతు భరోసా. ఈ 2-3 కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో దీన్ని జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ నుంచి ముద్ర నుంచి తొలగించలేరు. ఇప్పుడు చంద్రబాబు గారు నిజానికి 1000 రూపాయలు ఎక్కువే ఇస్తున్నాడు. తొలగించలేమని నేను చెప్పడం, మీరు చెప్పడం, చంద్రబాబు గారు ఒప్పుకున్నారు తొలగించలేమని. ఎందుకు? కష్టాలు పడినా జగన్మోహన్ రెడ్డి ఆ 3 పథకాల అమలుకు పూనుకున్నాడు. చేయాలి, తప్పదు. పెన్షన్స్ 4000 చేశారు. 2 తల్లికి వందనం పేరుతో అమ్మఒడి పథకాన్ని అందరికి ఇవ్వాలనుకున్నారు, కొంత కోతలైనా ఇచ్చారు. 3 రైతు భరోసా ఇస్తాను అంటున్నాడు, మిగతావి అయిపోయినాయని చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాపులర్ స్కీమ్స్ అమలు చేశారో దాన్ని ఈయన కూడా అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది కదా ముద్ర అంటే. మీరు మార్చుకోలేకపోతున్నారు. కాబట్టి జగన్మోహన్ పేర్లు మార్చొచ్చు. ఇది తల్లికి ఇది అమ్మఒడిని తల్లికి వందనం పేరు మార్చొచ్చు, అన్నదాత సుఖీభావాన్ని రైతు భరోసాని మార్చొచ్చు. కాబట్టి రెండోది, జగన్మోహన్ గారి ముద్ర ఎంత తొలగించలేకపోయారంటే వాలంటీర్ లేరు కదా, ఇంటింటికి పోయి మళ్ళీ ఇస్తున్నారు. జగనే కదా ఇంటింటికి పోయి ఇచ్చే పద్ధతి పెట్టింది. ఇంటింటికి పోయి అవసరమా అని ఆ రోజు మాట్లాడిన మీరు ఈరోజు మీరు అంటే జగన్ ముద్రను తొలగించలేమని మీరే ఒప్పుకునేశారు. ఇప్పుడు నిజంగా ముద్ర ఉంటే, లోకేష్ గారి ముద్ర ఉంటే యువగలాన్ని అమలు చేయాలి. యువగలంలో అత్యంత కీలకమైనది ఏంది? నిరుద్యోగ భృతి ఇవ్వండి. నిజంగా లోకేష్ గారి యువగలం కాన్సెప్టే నిరుద్యోగ భృతి. ఇప్పుడు లోకేష్ గారి కాన్సెప్టే ఆడబిడ్డనిది. నిజంగా లోకేష్ గారి ముద్ర ఉండాలంటే ఆ 2 అమలు చేయాలి. ఆ రెండింటిని ప్రశాంతంగా ఒకదాని P4 కి, ఇంకో దాని స్కిల్ డెవలప్మెంట్ కి అప్పగించేసినారు. ఇంకా చేయండి చెప్పినారు. ఇంకెట్ట వస్తుంది లోకేష్ గారి ముద్ర? కాబట్టి లోకేష్ గారి ముద్ర రావాలంటే యువగాలంలో ఆమె ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కొత్తదైనా ఇన్వెంటివ్ గా లోకేష్ గారు తీసుకొస్తే ఖచ్చితంగా ఆయన ముద్ర వస్తుంది, వేసుకోవాలి కూడా. బట్ యూరో ముద్రని దాంట్లో కలబెడేస్తారంటే కుదరదు. ఇప్పుడు అమ్మఒడి ఉంది, లోకేష్ గారు కనిపెట్టాడు. దేని కనిపెట్టాడు? అమ్మఒడి పేరుని తల్లికి వందనంగా కనిపెట్టాడు. ఆ పేరు మార్చడానికి కనిపెట్టి ఉండొచ్చు. అంటే ఈ కనిపెట్టే దాంట్లో ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు? కాబట్టి కనిపెట్టాల్సింది అది కాదు, కొత్తది కనిపెడితే దానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది. రెండోది, జగన్ గారి ముద్ర నాడు నేడు. అసలు ఇంకా తమాషా ఏంటంటే, నాడు నేడు అన్నా, స్కూల్స్ డెవలప్మెంట్ అన్నా, ఆధునిక ఇవన్నీ పేర్లు ఏమైనా పెట్టుకోండి అశోక్ గారు, వీటన్నిటికీ రోల్ మోడల్ వైఎస్ భారతి గారి నాయకత్వం నడుస్తున్న వెంకటప్ప మెమోరియల్ స్కూల్. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన నాడు నేడు కూడా భారతి గారు నడుపుతున్నటువంటి వెంకటప్ప మెమోరియల్ స్కూలే. ఈ ప్రభుత్వం ఏదైనా స్కూల్స్ లో మార్పులు జరిగినా ఆద్యం భారతి గారు నడుపుతున్నటువంటి వెంకటప్ప. ఎందుకు? వెంకటప్ప అనే ఆయన ఒడ్డెర కులానికి సంబంధించిన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, టీచరు. ఆయన దగ్గర రాజశేఖర్ గారు చదువుకున్నారు స్కూల్లో. ఆయన ప్రభావం చాలా బాగా పడింది. ఆయన కమ్యూనిస్ట్ నేపథ్యం, పేదల మీద ఒక సానుకూలత, ఇవన్నీ ఆయనకు ఆ రోజు పడింది. దాని కృతజ్ఞత రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే తన గురువు గారి పేరుతో వెంకటప్ప మెమోరియల్, ఆయన పేరు పెట్టలే, ఆయన పేరే పెట్టలా, డైరెక్ట్ గా గురువు గారి పేరు పెట్టుకున్నాడు. దాన్ని తన కోడలైనటువంటి వైఎస్ భారతి గారికి అప్పగించారు. ఆమె చాలా అద్భుతంగా దాన్ని నిర్వహించింది. ఆ స్కూల్లో ఏంటి, దాదాపు 2000 మంది ఉంటారంట. నేను 1000 మంది అన్నాను, 2000 మంది ఉంటారంట. ఇంగ్లీష్ మీడియం ఎప్పటి నుంచో, మరియు స్కూల్ పిల్లలకి బ్యాగులు, మరియు స్కూల్ యూనిఫామ్స్, మరియు బహుశా భోజనం కూడా మధ్యాహ్నం భోజనం ఏదో పెడతారు. ఇవన్నీ కదా నాడు నేడంటే. ఏదైతే భారతి గారి నాయకత్వంలో వెంకటప్ప మెమోరియల్ స్కూల్లో అమలు అవుతుందో అవన్నీ నాడు నేడులో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి జగన్ గారు పూనుకున్నారు. దాంతో పాటు అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఇంటర్నేషనల్ సిలబస్ తో లింక్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ స్కూల్స్ తో కూడా పోటీ పడే విధంగా జగన్ గారు ప్రయత్నించారు. మీరు దాన్ని కొనసాగించండి, ఇంకా ఇన్వేటివ్ గా మరింత చేయండి. కానీ అది మేమే చేసాం, ఈ పేర్లు పెడితే ఇది ఎవరు చేశారని వస్తుంది. నిజానికి ఈ పేరు కానీ మీరు ప్రస్తావించిన భారతి గారి ప్రస్తావన అవసరం కూడా లేదు. ఈ పునాది ఎక్కడ కనిపిస్తుంది? రాజశేఖర రెడ్డి గారు వెంకటప్ప మెమోరియల్ స్కూల్, వెంకటప్ప మెమోరియల్ స్కూల్లో ఒక మోడల్గా నడపడం,
ఆ మోడల్ తీసుకొచ్చి జగన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం, ఇప్పుడు దాన్ని మీరు కొనసాగించడం. కాబట్టి మీరు చేసే ప్రయత్నాన్ని ప్రజలు హర్షిస్తారు. ఈ రోజు 4,000 పెన్షన్ పెంచారు, ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అనుకుంటున్నారు. ఆ పాయింట్ లో తల్లికి వందనం మీ ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలకి ఇస్తున్నారు, కొంతమందికి లేదు, వాళ్ళు తిట్టుకుంటున్నారు, కానీ ఇచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అంటే ఆ సంతృప్తిని పొందండి, కొత్తగా ఆలోచించండి. తప్ప ఉన్నదాన్ని పేర్లు మార్చేస్తే, పేర్లు మార్చడంలో మీ చొరవ ఉండొచ్చేమో కానీ ఆ పథకం విషయంలో ఒకసారి అమలు అయితే ప్రజల మీద రిజిస్టర్ అయిపోతే అది వాళ్ళ పేరుతోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక అంశం ఏంటంటే ప్రభుత్వ స్కూల్స్ని ప్రభుత్వానికి సంబంధించిన అంశాలకు సంబంధించిన విషయాలను ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు కావచ్చు, మెడికల్కి సంబంధించినటువంటి ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటన్నిటిని ప్రైవేటీకరణకు చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం ఏంటి? దాంతోపాటు పులివెందులకు సంబంధించినటువంటి ఆయన ఉన్నటువంటి 5 ఏళ్ల టర్మ్ కట్టినటువంటి మెడికల్ కాలేజీకి సీట్లు రాకుండా చేయటము, సీట్లు రాలేదు, ప్రభుత్వం ఉంటే సరిగా ఫిల్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వమే దానికి సంబంధించి చేస్తున్నప్పుడు ఒక పక్క ప్రభుత్వానికి సంబంధించి అంతా సంస్థాగతంగా నిర్మాణం చేస్తుంటే మరో పక్క వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నాం అనేటువంటి ఒక ఆందోళన కలుగుతున్నప్పుడు ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి విద్య నడిచే పరిస్థితులు ఉంటాయా? ముద్ర జగన్ గారి ముద్ర వద్దు, మన ముద్ర కావాలి అనుకుంటున్నారు కదా. మెడికల్ కాలేజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. మెడికల్ కాలేజీలు లోక్సభ నియోజకవర్గానికి ఒక్క చొప్పున ఆయన తీసుకొచ్చాడు. గుడ్. అప్పుడు జగన్ గారి ముద్ర దాన్ని పడిపోయింది. ఇప్పుడు మీరు ఆయన ఏం చేశాడు, 50% సీట్ ను సెల్ఫ్ సబ్సిడైజ్ చేశాడు. అంటే ఆ స్కూల్, మెడికల్ కాలేజీ ప్లస్ హాస్పిటల్ రన్ కావాలి కాబట్టి సగం మేనేజ్మెంట్ సీట్లుగా, సగం ఫ్రీ సీట్లుగా పెట్టాడు ఆయన. నిజంగా చంద్రబాబు గారు తన ముద్ర వేసుకోవాలన్నా, లోకేష్ గారు ముద్ర వేసుకోవాలంటే విద్యా వ్యవస్థలో మెడికల్ విద్య వేరే కావచ్చు, వేసుకోవాలంటే ఏం చేసి ఉండాలి, ఆ 50% మేనేజ్మెంట్ సీట్లు కూడా ఫ్రీ సీట్లు చేస్తుంటే మీ ముద్ర పడిపోయింది. మీరేం చేశారు, ఆయన ముద్ర పోవాలని చెప్పి ఆ కాలేజీలే ప్రైవేటీకరణ ఇచ్చారు. దాంతో మెడికల్ కాలేజీలు మీరు ప్రైవేటీకరణ చేసినా జగన్ గారి ముద్ర మరింత బలంగా పడుతుంది. ఎట పడుతుంది, బహుశా ఆయనే ఉంటే ఇంకా బలం పెరిగిపోతుంది. మీరు ఆ మెడికల్ కాలేజీ కట్టేస్తుంటే జగన్ గారు ముద్ర ఉంటుంది. ఏమని, ఆయన శంకుస్థాపన చేశాడు, చంద్రబాబు గారు పూర్తి చేశారు. జగన్ గారు 50% సీట్లని మేనేజ్మెంట్ ఇచ్చాడు, ఆయన ఫ్రీ సీట్లు ఇచ్చాడు. కాబట్టి జగన్ గారు ప్రారంభించారు, చంద్రబాబు గారు అద్భుతంగా చేసినాడు అని పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు ఎట్లయితే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చెప్పి మీ గౌరవాన్ని పెంచుకున్నారో అట్లా మెడికల్ సీట్లు కానీ చేస్తుంటే మీ ముద్ర ఉండేది, ఆయన ముద్ర చెడిపోకుండా. ఇప్పుడు ఏమైంది, మీ ముద్ర రాకపోగా ఆయన ముద్ర మరింత బలంగా పడింది, బహుశా ఆయన ఉంటే అనేది వరకు. కాబట్టి ఇట్లాంటి ముద్రలు చెడగొడితే మీకే నష్టం వస్తుంది. ఓకే ఓకే సరే. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం మాట్లాడినా, ఏం ఇష్యూ చేసినా కూడా అది కొంత సంచలనంగానే మారుతుంది. మొన్నటిదాకా మిగతా అంశాలకి హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటూ మాట్లాడితే ఇప్పుడు హిందీని ఇంపోజ్ చేయండి, హిందీ వస్తే తప్పే ఉంది, హిందీ మాట్లాడితే, హిందీ మనం అందరం నేర్చుకుంటే దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి సక్రమంగా జరుగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో నేను హిందీకి డైరెక్ట్గా మద్దతు ఇస్తున్నాను, తెలుగు మన మాతృభాష అయితే హిందీ మన పెద్దమ్మ భాష, తప్పే ఉంది నేర్చుకుంటే అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. అది ఏంటి, ఆ తీరుని ఎలా చూడాలి అసలు? ముందు పవన్ కళ్యాణ్ గారికి ఫిలాసఫీ ఒకటే, బీజేపీ వాళ్ళు మెప్పు పొందడం తప్ప ఇంకా ఆయనకి ఏ ఫిలాసఫీ లేనట్టు. దానికి ఏదో కొన్ని సినిమాటిక్ గా మాట్లాడుతున్నాడు. ఈ కొత్త పదం ఇది. ఏది, ఇంతకుముందు తల్లి భాష, ఉపాధి భాష, బతుకు భాష అంటారు అనేది ఉండేది. ఇప్పుడు ఆయన పెద్దమ్మ భాష అన్నాడు. పెద్దమ్మ ఎంత ఇంపార్టెంట్, చిన్నమ్మలు కూడా ఉంటారు కదా మనకు. తమిళనాడు, తమిళం, ఇప్పుడు హిందీ పెద్దమ్మ కాబట్టి పెద్దమ్మ, ఇప్పుడు తమిళం, కన్నడం, మలయాళం కూడా మన చిన్నమ్మలు. వాళ్ళు కూడా చేసుకుందాం, చిన్నమ్మలు వద్దా, పెద్దమ్మ సరే, చిన్నమ్మల పరిస్థితి ఏంది అంటే ఏదో సినిమాటిక్ గా మాట్లాడితే సరిపోతుందా? అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అత్యంత అభ్యంతరకరం. ఒక మనిషికి ఎన్ని భాషలు నేర్చుకుంటాడు, ఎన్ని వెంటనే నేర్చుకోలేడు. ఇప్పుడు పివి నరసింహారావు లాంటి లబ్ధ ప్రతిష్ఠలు 16 భాషలు నేర్చుకోవచ్చు. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఆసక్తి ఉంటే ఆయన నేర్చుకోండి, కానీ అందరూ నేర్చుకోలేరు. మాతృభాష, ఉపాధి భాష. మాతృభాష మన తెలుగు, నేర్చుకొని తీరాల్సింది, నేర్చుకుంటాం, మన తల్లితోనే వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. ఉపాధి భాష ఈ దేశంలో ఏంటి, ఈ దేశంలో ఎవరైనా హిందీ రాకుండా ఇంగ్లీష్ మాత్రమే వచ్చి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారా? ఇంగ్లీష్ రాకుండా హిందీ మాత్రం నేర్చుకొని బాగుపడిన వాళ్ళు ఉన్నారా? లెక్క చెప్పాలి ఆయన. పవన్ కళ్యాణ్ గారు లెక్క చెప్పాలి, ఏమని, హిందీ నేర్చుకొని అయితే ఇంగ్లీష్ నేర్చుకున్నాను. బజార్లోకి వెళ్తే, ప్రపంచంలోకి వెళ్తే ఈ దేశ సరిహద్దులు దాటితే ఇంగ్లీష్ తప్ప ఇంకేది పనికి రాదు, అంతే కదా. ఈ దేశంలో ఉపాధి ఏమైనా హిందీతో వస్తా ఉందా? కాబట్టి 2 భాషలు, మాతృభాష, ఉపాధి భాష. మాతృభాష తెలుగు, అందరికీ ఏకాభిప్రాయం. ఉపాధి భాష హిందీ. ఎట్లా చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారిని.
ఇంగ్లీష్ కన్నా లేదా ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, ఇంకేంది మలయాళం తమిళం అన్ని నేర్చుకుందాం. సాధ్యమా? పెద్దమ్మ భాష, చిన్నమ్మ భాష, ఇంకా అన్ని నేర్చుకుందాం. ఎట్లా సాధ్యం అవుతుంది? కాబట్టి అది కుదరదు. రెండు, ఆయన మాట్లాడ చాలా విచిత్రంగా ఉంటుంది. చాలా మంది అట హిందీలో డబ్ చేస్తున్నారంట, తమిళనాడు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన. తమిళ సినిమాలు ఆయన మాట్లాడే సినిమాలు ఈ తమిళ భాష వాళ్ళు హిందీ వద్దంటారు, అట్లాంటిది వీళ్ళు మాత్రం హిందీలో డబ్ చేసుకుంటారు అని. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సృహలో ఉండాల్సిన అంటే ఏంటంటే వాళ్ళు హిందీని గౌరవిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన సినిమాని హిందీ భాషలో తర్జుమా చేయడం ద్వారా వ్యాపారం చేసుకుంటున్నారని మీరు అంటున్నారు. అది మీకు ఎప్పుడో ఆలోచన ఉన్నట్టుంది. కానీ తమిళ సినిమాలు హిందీలో అయినా, తెలుగు సినిమాలను హిందీలోనైనా, దక్షిణాది భాష రాష్ట్రాలు హిందీలో సక్సెస్ అయిన సినిమాలు హిందీలో తర్జుమా చేస్తున్నామంటే మనం హిందీ భాషను గౌరవిస్తున్నాము. ఎక్కడ తర్జుమా చేస్తున్నాము? హిందీ మాట్లాడే వాళ్ళ దగ్గరికి హిందీలో తర్జుమా చేయడం అంటే వాళ్ళని గౌరవించినట్ట, వ్యాపారం చేసినట్ట. ఇప్పుడు తెలుగులో ఒక బాహుబలి ఉంది. బాహుబలి సినిమాని హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. అక్కడ పోయి తెలుగులో కూడా రిలీజ్ చేయొచ్చు. అర్థం చేసుకోకపోయినా ఆ సెట్టింగ్ లో అవన్నీ చూస్తారు, కొంతమంది చూస్తారు, ఎక్కువ మంది చూడకపోవచ్చు. అప్పుడు నీ తెలుగు భాషను తీసుకెళ్లి హిందీ వాళ్ళ మీద రుద్దుతున్నావు, అది నియంతృత్వం అవుతుంది. కానీ బాహుబలిని హిందీలో బదిలీ చేస్తే, హిందీలో ట్రాన్స్ఫర్ చేస్తే, హిందీలో తర్జుమా చేసి రిలీజ్ చేస్తే, డబ్ చేస్తే హిందీ భాషను గౌరవించినట్టు, లాభం కూడా వస్తుంది, ఎక్కువ మంది చూస్తారు. తమిళ భాషలో హిట్ అయిన సినిమాని హిందీ భాషలో మనం నిర్మిస్తున్నామంటే హిందీ భాషను గౌరవించినట్టు, వాళ్ళ భాషలో వాళ్ళకి మన సినిమాను చూపిస్తున్నట్టు. తమిళ సినిమాని తెలుగులో డబ్ చేసినా, తెలుగు సినిమాని తమిళలో డబ్బింగ్ చేసినా వాళ్ళ భాషను మనం గౌరవిస్తాం. అట్లే హిందీలో తీసిన సినిమాని తెలుగులో తీయమంటున్నాం, తెలుగులో తర్జుమా చేయమంటున్నాం. ప్రేమ పౌరాలు సూపర్ హిట్ కాలేదా? బాగుంటే చాలా సినిమాలు మైనే ప్యారికి అనుకుంటాను. ప్రేమ పౌరాలు, మైనే ప్యారికి ఆ సినిమాని మళ్ళీ మైనే ప్యారికి ఆ పేరుతో తెలుగులో తీస్తే తెలుగు ప్రజలు అవమానించినట్టు. ఇక్కడ తెలుగులో వచ్చిన మైనే ప్యారికి అని ప్రేమ పౌరాలు తీయండి, తమిళ్లో కూడా ప్రేమ పౌరతో తీయండి, తమిళ భాషలో తీయండి హిందీ సినిమాని. ఆ రకంగా వాళ్ళని గౌరవించండి. కాబట్టి విచిత్రమైన వాదనలు తీసుకొస్తున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ వాదనల యొక్క సారాంశం ఒకటే నాకు అర్థమైంది. బీజేపీ శరణం గచ్చామి, బీజేపీ వాళ్ళు ఏం చెప్తే చెప్పడం, బీజేపీ వాళ్ళకి ఏది నచ్చితే చేయడం తప్ప నాకు ఇంకేం. దానికి ఒక సినిమాటిక్ లాజిక్లు, పెద్దమ్మ భాష అంటే చిన్నమ్మ భాషలో నేర్చుకోండి, ఒక 4-10 ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వాదనలు అర్థం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి హిందీ మీద ప్రేమ కన్నా హిందీ పేరుతో బీజేపీ ప్రేమ తప్ప ఇంకోటి కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వైఖరి మార్చుకుంటే ఆయనకు మంచిది. లేదా బీజేపీ ఢిల్లీలో అధికారం ఉంది, మనం 4 మాటలు బీజేపీకి అనుకూలంగా మాట్లాడితే సంతోషంగా ఉంటుంది. హిందీ ప్రేమ కాదు, ఆయనకు బీజేపీ ప్రేమ అని మాత్రం ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఓకే. ఇంకొక మెయిన్ ఇష్యూ సార్, ప్రభుత్వానికి సంబంధించి, ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఉన్నతాధికారులు, ప్రధాన పోస్టులో ఉండేటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు కావచ్చు, చాలామంది ఏపీలో పనిచేయడానికి సుముఖత చూపట్లేదనేటువంటి ఒక చర్చ ఎప్పటి నుంచో వస్తుంది. ఇప్పటి నుంచే కాదు, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ ఇష్యూ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, దాదాపు 7 నుంచి 8 మంది డీజీ స్థాయి అధికారులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి ఆ ఫార్మాలిటీస్ కావచ్చు, ఏం కావాలో ప్రభుత్వంతో కొన్ని చర్చలు కూడా జరుగుతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకు ప్రభుత్వం దగ్గర పనిచేయడానికి అధికారులు సిద్ధంగా ఉండట్లేదు? వాళ్ళకే వాళ్ళు వారంటీ రిటైర్మెంట్ తీసుకొని చాలామంది, ఇటీవల సిద్ధార్థ్ కౌశల్ లాంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు కదా, ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి ఓన్లీ ఏపీకి సంబంధించి? అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అడ్మినిస్ట్రేషన్ చాలా అనుకూలంగా ఉంటాడు, అధికారులకు స్వేచ్ఛనిస్తాడు, బాగా పనిచేస్తాడు. చంద్రబాబు ఛాయిస్ గా ఉండే ఐఏఎస్ ఐపీఎస్లు ఇప్పుడు చంద్రబాబు గారి కాలంలో నెగిటివ్ గా మారడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. అయితే మీరు చెప్పిన వార్త ప్రకారం నిజమా లేదా మనకు తెలియదు, వార్త అది నిజమైనప్పుడు చూద్దాం. బట్ ఒక అలజడి అయితే ఉంది రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ లో. దానికి 2 కారణాలు. ఒకటి రెడ్ బుక్ కాన్సెప్ట్, రెండోది కొన్ని మీడియా ఛానల్లో చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ఎల్ని ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ లాగా చేస్తున్నారు. ఇది మంచిది కాదు. చంద్రబాబు గారు అంటేనే ఛాయిస్ గా ఉండేది ఐఏఎస్ ఒకప్పుడు, ఈ రోజు ఎందుకు ఎత్తికిట మారింది ఆలోచించుకోవాలి. ఎంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోరు అనేది ఊహ. బట్ అలజడి అయితే ఉంది కదా. ఆ అలజడి కారణం 2 నేను ముందు చెప్పినట్టు. ఒకటి, రెడ్ బుక్ లో మీరు చెప్పిన పాయింట్ నేను తప్పుపట్టను. మీరు ఏమంటారంటే గత ప్రభుత్వంలో అధికారులు, ఆనాటి ప్రభుత్వ పెద్దల మాట వినేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన వాళ్ళు, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు. 2, అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ పైన మేము చట్టపరంగా చర్య తీసుకుంటామని. కంప్లైంట్ వచ్చింది, చర్య తీసుకోండి. కానీ ఎట్లా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారంటే ఆల్రెడీ ఆ పేరు రాసుకున్నాం మేము, ఇంకా విచారణ చేస్తాం, అసలు ఇంకా దాంట్లో విచారించేదే ఉంది.
కాబట్టి ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందో వీళ్ళు టార్గెటెడ్ గా పనిచేస్తున్నారు. రెండోది ఆల్రెడీ పెద్ద సంఖ్యలో ఐఏఎస్ ఐపీఎస్ అరెస్ట్ అయి ఉన్నారు. రిటైర్ వాళ్ళు కావచ్చు, ప్రజెంట్ సర్వీస్ లో ఉండేవాళ్ళు కావచ్చు. ప్రజెంట్ సర్వీస్ తో రిటైర్మెంట్ అనుకుంటారు కృష్ణమోహన్ రెడ్డి, అందరూ ఐఏఎస్ కాకపోయినా మొత్తం మీద అరెస్ట్ అయి ఉన్నారు. సర్వీస్ లో ఉన్నాడుగా సీతారామాంజనేయులు గారు, ఇట్లా అరెస్ట్ అయి ఉన్నారు. కానీ కేసు ఏంటి, అరెస్ట్ ఏంటి? అది ఐఏఎస్ అధికారులు మీకు గుర్తుంటే శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఐఏఎస్ గా ఉంటూనే అరెస్ట్ అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు ఇంత అలజడి జరగల. కారణం ఏంటంటే కేసు ఉంది కాబట్టి అరెస్ట్ అయినారు. ఇప్పుడు కూడా కేసు లేదంటే కేసు ఉంది. ఎట్లాంటి కేసు? ఆయన చెప్పినాడు, ఆయన కొట్టినాడు. ఎట్లా ఉంటుంది? వినడానికి కూడా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే టార్గెట్ ఓరియంట్ గా పనిచేస్తున్నారా అనే వాతావరణం వస్తుంది. ఇది మంచిది కాదు. రెండు, మీడియా ఛానల్స్ ఒక ఎక్స్ఐఏఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ ఇచ్చారనుకోండి, వెంటనే ఆ మీడియాలో వస్తుంది ఈయన గతంలో వైసీపీకి అనుకూలం, ఆయన ఎట్ట పెడతారు. తర్వాత ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ పోస్టింగ్ ఇస్తారు, తెలుగుదేశం పార్టీలో ఒక సాధారణ నాయకుడు ట్విట్టర్ లో పెడతాడు, ఈయన గతంలో వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించాడు, ఆయన ఎట్ట పెడతారు. వాళ్ళు చెప్పే రోజు వీళ్ళని వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం. దీనివల్ల ఏమవుతుంది? మానసికంగా ప్రెజర్ పడుతుంది. ఇంకా ఐఏఎస్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇంకా ఐపీఎస్ అంత డిబేట్లు పెట్టి మరీ చర్చిస్తున్నారు. విచారణలో బాగా ఇప్పుడు శ్రీలక్ష్మిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆ రోజు చర్చ జరగల. శ్రీలక్ష్మి గారిని విచారణలో భాగంగా అరెస్ట్ చేసినారు, ప్రజలు కూడా పెద్ద పట్టించుకోలేదు. కానీ మీరు విచారణలో భాగంగా కాకుండా మీరు టార్గెటెడ్ గా చెప్పేస్తున్నారు. కొన్ని మీడియా ఛానళ్ళు పలానా ఎక్స్ఐఏఎస్ పలానా వైఐపీఎస్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు, ఎందుకు ఇంకా సస్పెండ్ చేయలేదు, ఇంకా వాళ్ళు ఎందుకు ఉన్నారు, ఎట్లా పోతారు? అంటే వాళ్ళు చర్చలు జరుగుతున్నారు, దానికి ప్రాధాన్యత మీరు ఎట్లా? ఈ గందరగోళం వల్ల ఐఏఎస్ ఐపీఎస్ మీద తీవ్రమైన ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ రెండింటికి దారి తీయచ్చు. ఒకటి, అవకాశం ఉంటే సెంట్రల్ సర్వీస్ కు పక్క రాష్ట్రాలకు పోవడం, లేదా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం, ఏదైనా జరగచ్చు. కానీ ఇట్లాంటి ఒక వాతావరణం అయితే రాష్ట్రంలో వచ్చింది. బట్ నిజంగా చేస్తారా లేదా పక్కన పెడితే వాతావరణం రాష్ట్రానికి మంచిది కాదు, చంద్రబాబు గారికి ఉన్నటువంటి జనరల్ ఇమేజ్ కి అంతకన్నా మంచిది కాదు. ఓకే ఓకే కంక్లూడ్ చేస్తూ ఒక ఇష్యూ తిరుమలకి సంబంధించి నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 1000 మందికి పైగా తిరుమలలో అన్యమతస్తులు ఉన్నారు, వాళ్ళందరినీ తీసేయాలి, ఇంకా ప్రభుత్వం ఎందుకు వాళ్ళని ఇంకా ఎందుకు ఉంచిందో మాకు తెలియట్లేదు. దాంతోపాటు తిరుమలకు సంబంధించి కొన్ని జరుగుతున్నటువంటి అక్కడ ఇబ్బందులు అంటారా, అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల మీద కూడా ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అంతమంది ఉన్నప్పుడు మరి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లు? అంటే తిరుమలకు సంబంధించి ఓన్లీ హిందువులు మాత్రమే ఉండాలనేటువంటి ఒక ప్రాశస్త్యం ఏమైనా కంటిన్యూ అవుతుందా? అశోక్ గారు, ఇది అత్యంత దుర్మార్గమైన వ్యాఖ్య, అసహజమైన వ్యాఖ్య, వాస్తవాలకు భిన్నమైన వ్యాఖ్య. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం చాలా అన్యాయం. నిజాలు కూడా కావంటున్నాను. నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి నాకు సమాచారం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఏ సమాచారంతో, ఏ అవగాహనతో బండి సంజయ్ గారు 1000 మందికి నాన్ హిందువులు ఉండాలని చెప్తారో నాకు అర్థం కావట్లేదు. పైపెచ్చు మీ ప్రెస్ మీట్ లో మీడియాతో అంటే మీ పక్కనే మీ పార్టీకి సంబంధించిన టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు మీ పక్కనే ఉన్నాడు. ఆ బోర్డు మెంబర్ ఉన్నటువంటి టీటీడీ బోర్డు, ఇప్పుడు ప్రజెంట్ బోర్డు, ఈ మధ్య కాలంలోనే ఒక నోటీస్ ఇచ్చింది. 22 మంది నాన్ హిందువులు ఉన్నారు, వాళ్ళు మేము గుర్తించామని పేర్లతో సహా రాయించింది. బోర్డు ఆమోదించింది. మొత్తం టీటీడీలో అనేక దఫాలుగా విచారణ చేసిన పిమ్మట, మొత్తం స్టడీ చేసి విచారణ చేసి క్రాస్ చెకింగ్ చేసుకున్న పిమ్మట మేము అధికారికంగా గుర్తిస్తున్నది 22 మంది అని చెప్పారు. దాంట్లో కూడా 2 అన్యాయంగా గుర్తించారు. నిజానికి వాళ్ళు స్వచ్ఛమైన బాధ్యతాయుతమైన అభిమాన హిందువులు. మళ్ళీ టీటీడీ సరిదిద్దుకొని వాళ్ళిద్దరిని తొలగించింది ఆ లిస్ట్ లో నుంచి. అంటే 20 మంది తేలారు. అంటే టీటీడీ మీ పార్టీకి సంబంధించిన బోర్డు మెంబర్, ఇంకా మీ పార్టీకి సంబంధించిన చాలా మంది బోర్డు మెంబర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నటువంటి టీటీడీ బోర్డు అంటే మీ పార్టీ ఉన్నట్టేగా. మీ కూటమి ప్రభుత్వం నియమించిన బోర్డు, మీ పార్టీ సభ్యులు కూడా ఉన్నటువంటి బోర్డు 20 మందిని నాన్ హిందువులు ఉన్నారని చెప్తే వాయిని పక్కన పెట్టుకొని మీరే 1000 మంది అంటారా? పోనీ మీ పార్టీకి సంబంధించిన బోర్డు మెంబర్లు ఏమన్నా 22 మంది మేము ఒప్పుకోము చాలా ముందు అని చెప్పారా? బోర్డులో చూపిస్తారా రెజల్యూషన్స్? చేయొచ్చా? ఇట్లా ఖచ్చితంగా సమాధానం బీజేపీ చెప్పాలి. రెండోది అభ్యంతరకరం అశోక్ గారు, ఎందుకంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒక తప్పుడు ప్రచారం జరుగుతోంది టీటీడీ పైన. అదేంటంటే టీటీడీలో పెద్ద ఎత్తున నాన్ హిందువులు దూరేసినారు, చొరబడ్డారు. ఇది హిందూ మతం మీద ప్రేమతో కాదు మీరు చేస్తా ఉన్నది, ఇది హిందూ మతానికి నష్టం చేస్తుంది. ఎందుకంటున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు హెడ్ క్వార్టర్, హిందువుల ఆరాధ్య దైవం, ప్రపంచంలో ఉన్న కోట్లాది మందికి ఆరాధ్యం. ఎవరైనా ఈ సమాచారం, నేను చెప్పిన సమాచారం మీరు ఆశ్చర్యపోతారు ఏం జరిగిందని. కానీ ఈ సమాచారం తెలియనటువంటి సాధారణ హిందూ భక్తులు ఏం ఫీల్ అవుతారు? ఒక హోం మంత్రి పైన ఏమంటారు? నా హిందూ ధార్మిక సంస్థలో
ఇంతమంది హిందూయేతరులు ఉన్నారా, అందుకేనా ఇట్ అయిపోతుందని ఎంత మనోభావాలు దెబ్బతింటాయి టీటీడీకి. అది సృహలో ఉందా మాట్లాడే వాళ్ళకి? ఎందుకు అంటున్నానంటే నాకు తెలుసు వాస్తవ సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగింది, ఏం జరగాలి. అశోక్ గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో రిక్రూట్మెంట్ అంతా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూల్స్ ప్రకారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ లో ఎక్కడ కూడా మతాన్ని మెన్షన్ చేయరు. అడుగుతారు నీ ఏ మతం ఏ కులం అని, మతం అడగరు, ఏదో అడుగుతారు వాళ్ళు చెప్తాం, కులం అడుగుతారు, ఎందుకంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. ఈ 20 మంది కూడా ఎట్ట జాయిన్ అయ్యారో తెలుసా? అధికారికంగా జాయిన్ అయ్యారు, చొరబల్ల అధికారికంగా జాయిన్ అయ్యారు. ఎట్ట అంటే ఈ ఏపీపీఎస్సీ ద్వారా నియమం కానీ నేను క్రిస్టియన్ అని చెప్పి మెన్షన్ చేసే చేరినాడు, నేను హిందూ అని మెన్షన్ చేసే చేరినాడు, నేను ముస్లిం అని మెన్షన్ చేసే చేరినాడు. ఎందుకని రాజశేఖర్ గారికి ముందు అటు జరిగింది. రెండో రకంగా చేరినారు. అది ఎట్లా అంటే నేను ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ చదువుకున్నా, ఎస్వి జూనియర్ కాలేజ్, టీటీడీ విద్యా సంస్థలు చదువుకున్నా. టీటీడీ ఎయిడెడ్ కాలేజీలు ఎయిడెడ్ విద్యా సంస్థలు అమలు చేస్తుంది, అమల్లో ఉంది. ఎయిడెడ్ రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్ ఇస్తుంది, మెయింటెనెన్స్ టీటీడీ చేస్తుంది. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఈ మతాన్ని ప్రస్తావించకూడదు, ఎవరైనా చేరచ్చు. మాకు తెలుగుకు వచ్చిన గురువు టీచర్ పేరు జావూద్ హుస్సేన్, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ టీటీడీ, ఆయన ముస్లిం అనే చేరినాడు. టీటీడీలో రూల్స్ ఆ రోజు అన్ని అనుమతించినాయి కాబట్టి ఎవరు దొడ్డిదారిన చేరలేదు. ఆ రోజు ఏపీపీఎస్సీ రూల్స్, ఎయిడెడ్ రూల్స్ అమలు కారణంగా కొంతమంది చేరినారు అధికారికంగా. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక చట్టం తీసుకొచ్చాడు. ఏంటి ఆ చట్టం అంటే, ఇకపైన హిందూ మతస్థులు మాత్రమే చేరాలి. టీటీడీలో నోటిఫికేషన్ లో ప్రస్తావించారు ఆ పదాన్ని. ఏమనంటే ఈ ఉద్యోగాలకు మీరు పిలుపు అర్హులు ఎవరంటే హిందువులు మాత్రమే. రెండో చట్టం చేశారు, ఎయిడెడ్ స్కూల్స్ కి ఎయిడెడ్ కాలేజ్ కి ఎయిడ్ ఇస్తుంది కాబట్టి అక్కడ కుదరదంటే మాకు ఎయిడ్ కూడా వద్దు, మేమే ఎయిడ్ ఇచ్చుకుంటాం అని విద్యా సంస్థల్లో కూడా ఖచ్చితంగా హిందూ అయి ఉండాలి అని మెన్షన్ చేస్తారు. ఆ రోజు నుంచి ఎవరు నాన్ హిందువులు చేరడానికి చట్టపరంగా కుదరదు. కాబట్టి ఇప్పుడు మొన్న ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని సస్పెండ్ చేశారు, క్రిస్టియన్. ఆమె ఏదో చర్చిలో ఉన్నట్టు సస్పెండ్ చేశారు. ఆమె కోర్టుకి వెళ్ళింది, కోర్టు కొట్టేసింది. అంటే కోర్టుకు తెలీదా ఎందుకు కొట్టేసింది కోర్టు అంటే? ఆమె ఏపీపీఎస్సీ ప్రకారం గతంలో చేరింది. అంటే ఇప్పుడు మనకు ముందున్న మార్గం ఏంటి? ఒకటే మార్గం అశోక్ గారు. ఒకటి, రాజశేఖర రెడ్డి గారి జీవోకు ముందు అధికారికంగా చేరిన వాళ్ళు నువ్వేమీ చేయలేవు, విఆర్ఎస్ కూడా కుదరదు, వాళ్ళు విల్లింగ్ కావాలని కోర్టు చెప్పింది. కోర్టు జరుగుతా ఉంది, అది కుదరదని చెప్పింది. నాలాంటి వాళ్ళు, మేము తిరుపతిలో సలహా ఏంటంటే టీటీడీలో పనిచేసే ఉద్యోగస్తులు మరియు రాష్ట్ర ప్రభుత్వం సేమ్ సర్వీస్ రూలు, సేమ్ ఆర్థిక ప్రయోజనాలతో ఉంటారు. అధికారికంగా చేరిన వాళ్ళని నువ్వేమీ చేయలేవు కాబట్టి వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వంలోకి బదిలీ చేసేసాయి, గవర్నమెంట్ చేసేసి అంతే సంఖ్యలో మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారం కాకూడదు. ఆ 20 మందిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేయండి, ఆ 20 మందిని అదే సర్వీస్ ఉన్న వాళ్ళని టీటీడీ తీసుకోండి. ఎందుకు? వాళ్ళ రూల్స్ మన రూల్స్, వాళ్ళ జీతం మన జీతం ఒకటే కాబట్టి ఊరికి వాళ్ళకి భారం లేదు, మనకు భారం లేదు, కాబట్టి సమస్య పరిష్కారం అయిపోతుంది. ఆ తర్వాత ఎవరైనా అక్రమంగా అబద్ధం చెప్పి మళ్ళీ చేరిన తర్వాత దొంగ తిరుగుడు వ్యవహారాలే నాన్ హిందువులు ఉంటే వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఎందుకు? మెన్షన్ చేసాం మనం హిందువులు మాత్రం ఉండాలని. కాబట్టి ఈ పద్ధతిలో చేస్తే 2 నిమిషాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ఒక పద్ధతిలో చేయాల్సిన హోంమంత్రి, లేకపోతే ఇంకోటి చెప్పొచ్చు అశోక్ గారు, ఈ రాష్ట్రంలో మీరు దేశంలో హోంశాఖ సహాయ మంత్రి, మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. టీటీడీ 20 మంది అని చెప్పింది కదా, టీటీడీ చెప్పింది తప్పు, మాకు ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి, 1000 మంది ఉన్నారు అని మీకు నిర్ధారణకు వచ్చుంటే మీరేం చేయాలి? గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలి. ఏమని? టీటీడీ వాళ్ళు 20 మంది ఉన్నారు తప్పయా, మాకు నివేదిక ఉంది, ఇదే ఆధారం అని రాష్ట్ర ప్రభుత్వానికి పంపండి, ఆన్ రికార్డు. మీరు డైరెక్ట్ క్వశ్చన్ చేయొచ్చు. మీ మిత్రపక్షం అండి రాష్ట్రంలో ఉండేది, వాళ్ళకి చెప్పండి ఇవి తప్పు చేస్తున్నారని. కాబట్టి బండి సంజయ్ గారు కేవలం తప్పు చేశాడు, అది తప్పుడు ఆరోపణలు, ఆయన ఉపసంహరించుకోవాలి. అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం కూడా స్పందించాలి. మీ మిత్రపక్షమే కావచ్చు, ఇట్లాంటి వ్యాఖ్యలు వస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి, రేపు ప్రభుత్వానికి మీకు నష్టం. ఎందుకు నష్టం అంటే ఈ రోజు ప్రపంచంలో ఉన్న హిందువులకి ఇప్పుడు నేను చెప్పిన సమాచారం కొత్తది, చాలా మందికి తెలియదు. మన ఛానల్ ద్వారా తెలిస్తే తెలియాలి ఎట్ట చేరినారు, ఏం జరిగిందని, ఎంతమంది ఉన్నారని. కానీ ఇది తెలియకపోతే సమాజం ఏమనుకుంటుందని, హిందువులు నా హిందూ మతం, నా ఆరాధ్య దైవం ఉన్నటువంటి దేవాలయంలో 1000 మంది ఉన్నారా అంటే ఎంత హట్ అయిపోతారు హిందూ మతస్థులు. ఆ హట్ అయిపోయే కోపం ఎవరి మీద వస్తుంది? మీ మీద వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం మీద. కాబట్టి అది ఆలోచించండి. మీ మిత్రపక్షాన్ని మీరు మర్యాదగా ఉంటే
అది పెద్దదై రేపు మీ మెడ చుట్టుకుంటుంది. పైపించి బండి సంజయ్ గారు చెప్పినాడు గత ప్రభుత్వం అంట చేయలేదు, మీ ప్రభుత్వం చేయండి అంటాడు. గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా స్పష్టంగా జీవో తీసుకోవడం, ఆయన జీవో తీసుకొచ్చడం మరుగురు నాన్ హిందువులు చేరలేదు. అందు గొప్పని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి. ఆ విషయం ఆయన తెలుసో తెలియదు. మీరేం చేయాల, మీ కూటమి ప్రభుత్వం ఏం చేయాల. కాబట్టి ఇట్లాంటి విమర్శలు వద్దు. కానీ సంజయ్ గారు ఉపసంహరించుకోవాలి, బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం హోల్ హార్టెడ్ గా దీని మీద స్పందించండి. ఇది పెద్దదైతే మీకు రాజకీయంగా నష్టం, ఈ రోజు మీకు అర్థం కాకపోవచ్చు, లాంగ్ రన్ లో అనేది తెలుగుదేశం ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. ఓకే, చూద్దాం. మరి ఇది చాలాసార్లు తిరుమలకి సంబంధించి చాలా మాటలు మాట్లాడుతూ వచ్చారు. లడ్డు విషయం కావచ్చు, ఆ తర్వాత తొక్కిసలాట, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇది ఒకటి తెరలేపారు. మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహాటి.